అసలు గట్టిగా నిలబడుతోంది మీ పార్టీ వైఎస్ఆర్సీపీ, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అది ఇదని. ఒక కాపు సిఐ ఒక కాపు యువకుడిని చంపేస్తే అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరెందుకు మీ పార్టీ ఎందుకు వాళ్ళు కొట్టుకొని చచ్చిపోతారు, వాళ్ళు లేకపోతే అధికారం చేతిలో ఉంది కానీ ఆయన చంపేస్తారు, మీరెందుకు క్వశ్చన్ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎవరు అడగండి, ఒక కాపు సిఐ ఒక కాపు యువకుడిని చంపేశాడు ఏమైంది అంటున్నారు. సార్ ముందుగా ఎవరు అడగండి అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే దీని మొత్తానికి బాధ్యులు. ఎందుకంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేటువంటి అంశం ఎవరి చేతిలో ఉంది? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. సార్ నేను ఒక్కటే చంద్రబాబు నాయుడు గారిని అడగదలుచుకున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి. అదేవిధంగా హైటెక్ సిటీ తీసుకొచ్చాను నేను అని చెప్తారు చంద్రబాబు నాయుడు. అవును. అదే విధంగా నేను విజనరీని 2047లో ఏం జరుగుతుందో ఇప్పుడే ఊహిస్తాను అంటారు. రాజధాని విషయంలో కానీ మీరు చూస్తే జపాన్ లాంటి రాజధాని, సింగపూర్ లాంటి రాజధాని, మలేషియా లాంటి రాజధాని తీసుకొస్తాను మాట్లాడతారు. ఒక్క లాకప్ డెత్ జరిగితే దాని కారణాలు ఏంటి, ఎందుకు చంపారు, ఎలా చనిపోయాడు అన్నటువంటి విషయాలను ఇదే 4వసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇంతవరకు కనిపెట్టలేకపోతాం సార్. అదొకటి, డ్రోన్ల ద్వారా మందులు పంపిస్తారంటే ఇంటింటికి డ్రోన్లు పెట్టి, అక్కడ లాకప్ లో మర్డర్ జరుగుతూ ఉంటే డ్రోన్లన్నీ నిద్రపోతున్నాయి చంద్రబాబు నాయుడు గారు. నేను ఒకటే, డ్రోన్ల సంగతి దేవుడు అడుగు సార్, 108 రావడం లేదు. డ్రోన్ తర్వాత ఇది మనిషి చనిపోతుంటే సకాలంలో 108 రావడం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారన్న దానికి ఈ లాకప్ డెత్ అంశం ఎంత చాలా సీరియస్. టెక్నాలజీని వాడి ఆపేశారేమో 108ని. మరి అదే ఇప్పుడు టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి ముఖ్యమంత్రి, విజనరీ ముఖ్యమంత్రి, జపాన్, సింగపూర్, మలేషియా ఇలాంటి రాజధానిని కట్టేటువంటి ముఖ్యమంత్రి ఒక్క లాకప్ డెత్ అంశాన్ని పరిష్కరించలేకపోతారా సార్? కరెక్టే, బాగా చెప్పారు. మతలం ఏంటి? మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట సార్, ఆయన కన్క్లూడ్ చేస్తాను. ఆయన ఒక మాట పదే పదే మాట్లాడుతున్నాడు, నేరస్తుడిని వెనకేసుకొస్తున్నారు, ఒక అమ్మాయిని ఈ రకంగా మోసం చేశాడు, పోక్సో కేసు ఉంది. అసలు వాళ్ళే చెప్తున్నారు ఆ కేసు అంతా కూడా కావాలనే కుట్రపూర్తిగా. అది వినపడదు పవన్ కళ్యాణ్ గారు, అప్పుడు చెవులు మూసుకుంటారు. ఆయనకి వినబడదు ఆ టైం. వాళ్లే వచ్చి బాధితులని ఎవరు అంటున్నారో ఆ బాధితులు అనే వాళ్లే వచ్చి మీరు అన్నట్టుగా ఇది అక్రమంగా పెట్టిన కేసు అని చెప్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి వినపడదు, అప్పుడు చెవులు మూసుకుంటారు. అంటే అక్రమంగా పెట్టిన కేసు అని బహిర్గతమైనాక మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అది కరెక్ట్. మీరు ఏదైనా ఆంధ్రజ్యోతినో, TV5 లేదంటే ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలని అనుమానంగా మాట్లాడితే సరే అనుకోవచ్చు. ఆ యొక్క మహిళ చెప్తోంది అవును అది అక్రమంగా పెట్టిన కేసు, అయినా పవన్ కళ్యాణ్ గారు ఈ రకంగా మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం పని చేస్తున్నారు. ఆయన నమ్మకం ఏంటంటే బాధితురాలని చెప్తున్నారు కదా, మరదలే అంట అతనికి. ఆ అమ్మాయి వాయిస్ వాళ్ళ మీడియాలో రాదు, ఈయన వాయిస్ అయితే వాళ్ళ మీడియాలో వస్తది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఆ అమ్మాయి నిజం చెప్పినా సరే జనానికి వెళ్ళదు, మనం అబద్ధం చెప్తే కావాల్సినంత రీచ్ వస్తుంది. ఇది ఆయన. బ్రహ్మనాయుడు గారు ఒక లైవ్ కాల్ పెట్టారు వాళ్ళ మరదలతోటి. అవును, ఆ లైవ్ కాల్ అందరూ చూసారు. పవన్ కళ్యాణ్ గారు చూడండి, పవన్ కళ్యాణ్ గారికి మాత్రం కనిపించదు వినిపించదు, కవిగా మారిపోతారు. లైవ్ లో నీట్ గా చెప్పేసింది ఆ అమ్మాయి, అసలు సంబంధమే లేదు ఆ కేసుకి అని.